ఏదైనా సరే టోటల్ గా ఒక 10 lakhs. అంటే ఆయన ధర్మేంద్ర దగ్గర అశ్యు తీసుకుంది 9.35, అరౌండ్ 9.5 అని చెప్పారు. తర్వాత వాళ్ళ సిస్టర్ అశ్వరెడ్డి వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఆవిడ ఒక 50 lakhs తీసుకు టోటల్ గా 10 crores ఫుల్ అది అయిపోయింది. అక్కడ వరకు ఆవిడకి వాళ్ళు ఇచ్చారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు. కోడలు అని నమ్మే, కోడలు అవుతుంది మన ఇంటికి అని నమ్మి ఇచ్చారు. ఒకసారి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ టైంకి ఆ పెళ్లి రద్దయింది. డిఫరెంట్ రీజన్స్. ఆ రీజన్స్ అయితే ఇంకా ఎవరు బయటికి ఓపెన్ గా చెప్పలేదు. ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు కేసు ఎవరైతే పెట్టారో ధర్మేంద్ర ఫాదర్ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఒకసారి ఇలా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, డేట్ కూడా ఫిక్స్ అయింది, అది క్యాన్సిల్ అయ్యింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా మనకు కుదరదు అని అశ్వరెడ్డి ఆ ధర్మేంద్రతో చెప్పినట్లు, ధర్మేంద్ర సరే పెళ్లి కుదరదని అన్నప్పుడు నేను ఏవైతే నువ్వు నా భార్య అవుతావు అని అనుకొని నేను ఏదైతే నీకు గోల్డ్ కానీ తర్వాత ప్రాపర్టీస్ కానీ కార్ ఇట్లా ఉన్నాయి కదా అని అవి నాకు రిటర్న్ ఇచ్చేసేయమని అడిగారంట. అడిగినప్పుడు అశ్వరెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ధర్మేంద్ర వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, లేదు మనం పెళ్లి చేద్దాము, ఇప్పటికి ఇది ఆగిపోయింది కదా, సరే నెక్స్ట్ టైం ఇంకొక డేట్ ఫిక్స్ చేసుకొని మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పారంట. అంటే ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని తెలుస్తుంది.